దీపకాంతులు, బాణాసంచా వెలుగులు, లక్ష్మీ పూజలు, మిఠాయి కానుకలు వీటన్నిటి సమాహారమే దీపావళి. దేశమంతా ఆనందోత్సాహాలతో జరుపుకునే అతిపెద్ద సాంప్రదాయక వేడుక. దక్షిణ భారతదేశంలో నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి ఇలా 3 రోజుల పాటు ఈ పండుగ చేసుకుంటే, ఉత్తరాదిన ధనత్రయోదశి నుంచి యమద్వితీయ వరకు 5 రోజుల పాటు జరుపుకుంటారు. దీపావళి వెనుక అనేక గాథలు ప్రచారంలో ఉన్నప్పటికీ నరకాసుర వధ అన్నదే బహుళ ప్రాచుర్యంలో ఉంది. వరాహ రూపంలో భూమి మీదకు వచ్చిన స్వామికి, భూదేవికి పుట్టినవాడే నరకుడు. సాక్షాత్తు ఆ పరంధాముని కొడుకు తనకు ఎవరి వల్ల మరణం రాకూడదని బ్రహ్మదేవుడిని కోరతాడు. అది సాధ్యం కాదు, పుట్టిన వాళ్ళు మరణించక తప్పదని బ్రహ్మదేవుడు అనడంతో తన తల్లి కారణంగా మాత్రమే చనిపోవాలని అడుగుతాడు నరకాసుడు. అది అలాగూ జరగదన్న ఉద్దేశంతో వెంటనే తదాస్తు అంటాడు విధాత. నరకుడి ఆగడాలు అడ్డు లేకుండా పోతాయి. యుగాలు గడిచాయి. కర్మపక్వానికి వస్తేనే కానీ ఏది జరగదు. అందుకే సత్యయుగం నాటి నరకుడిని సంహరించేందుకు ద్వాపర యుగం వరకు ఆగాల్సి వచ్చింది. ఒకరోజు దేవేంద్రుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి నరకాసుడి హింస గురించి చెప్పి రక్షించమని కోరతాడు. నరకుడు అంతానికి సమయం ఆసన్నమైందని గ్రహించిన కృష్ణుడు యుద్ధానికి బయలుదేరగా నేను వస్తాను అంటూ వెంట వెళుతుంది సత్యభామ. శ్రీకృష్ణుడు సత్యభామ సహకారంతో నరకుని సంహరిస్తాడు. అదే నరక చతుర్దశి. అతని పీడ సమసిపోయినందుకు దీపాలు వెలిగించి జరుపుకునే పండుగే దీపావళి. నరకుడి మరణానంతము ముందుగా నరకానికి వెళ్ళిన వాళ్ళు తర్వాత స్వర్గానికి వెళతారనేది విశ్వాసం. నరకలోకంలో అంధకారంగా ఉండటం వల్ల అక్కడికి వెళ్ళిన వారు చీకటిలోనే మగ్గుతారని, దారి చూపడం కోసం భూలోకంలోని వారసులు దీపాలు వెలిగించాలని ధర్మశాస్త్రం చెబుతోంది. ఈ పితృదేవతలు దీపావళికి నాడే నరకం నుంచి విముక్తులై స్వర్గలోకానికి వెళతారట. అందుకే ఆనాడు దీపాలు వెలిగించి యమధర్మరాజును పూజించే ఆచారం ఉంది. రావణుని సంహరించి రాముడు సతీ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు అమావాస్య కావడంతోనే ప్రజలు దీపాలతో స్వాగతించారని పురాణ కథ కూడా ఉంది. ఇలా దీపావళి వెనుక యుగాల నాటి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. దేవదానవులు సాగరాన్ని చిలికినప్పుడు అశ్వయుజ అమావాస్య రోజునే అగ్ని పుట్టిందని, అగ్ని వెలుగుకు చిహ్నం కాబట్టి అందుకు గుర్తుగా దీపావళి పండుగ జరుపుకుంటారు. క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి ఉద్భవించింది కూడా ఈ రోజే. అందుకే దీపావళి పండుగ నాడు దీపాలు వెలిగించి సిరి సంపదలు కోరుతూ లక్ష్మీదేవిని కొలుస్తారు. దీపం లక్ష్మీ స్వరూపం అన్న దాని వెనుక కథ కూడా ఉంది. ఇంద్రుడు దుర్వాస మహర్షి ఆగ్రహానికి లోనే దిక్కుతోచక శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తే ఆయన జ్యోతి రూపంలో లక్ష్మీదేవిని పూజించమన్నాడు. అంతటా ఇంద్రుడు భక్తితో అలానే పూజించి తన సంపదలను తిరిగి పొందాడు. అప్పటి నుంచే లక్ష్మీదేవి దీపలక్ష్మీదేవిగా అయింది. అందుకే దీపావళి నాడు ఆ దేవిని అర్చిస్తే మంచి జరుగుతుందని అంటారు. ఆ రోజున ఇంటిలో వెలిగే దీపకాంతుల్లో అణువణువు దేవి తత్వం గోచరిస్తుంది. ప్రతి ప్రాణిలోనే కాదు, ప్రతి దీపంలోనూ లక్ష్మీదేవి బాసిల్లుతూ ఉంటుంది. దీపావళి నాడు లక్ష్మీదేవి భూలోకంలో నుండి ఇంటింటికి తిరుగుతూ ఉంటుందన్న నమ్మకము తెల్లవార్లు లక్ష్మీ ఆరాధన చేస్తారు. నిత్యం పరమాత్మకు దీపారాధన చేయాలని చెబుతుంది శాస్త్రం. దీపం పంచభూతాత్మలకు, మట్టి ప్రమిద భూమికి, తైలం జలానికి, పత్తి ఆకాశానికి వెలగటానికి తోడ్పడే గాలి, వాయువు, జ్యోతి, అగ్నికి ప్రతీకలు. మనిషి శరీరం పంచభూతాల సమాహారమే. అందుకే దీపాన్ని వెలిగించడం అంటే మనల్ని మనం వెలిగించుకోవడమే. అజ్ఞానాన్ని వీడి ఆ పరమాత్మని దగ్గరికి వెళ్ళడమే దీపారాధన వెనుకున్న పరమార్థం. అయితే ఏడాదంతా దీపం పెట్టుకున్న కృత్తికా నక్షత్ర ప్రాధాన్యం ఉన్న కార్తీకంలో అగ్ని ఆధారంతో ఎంతో కీలకమైనది. ప్రత్యక్ష దైవాల్లో ఒకటైన అగ్నిని దీపరూపంతో ఆరాధించడం అంటే పరోక్షంగా ఆ పరబ్రహ్మకు కృతజ్ఞతలు చెప్పడంతో పాటు సమస్త ప్రాణకోటికి లబ్ధి చేకూరుతుందని చెబుతారు. చీకటి చీల్చే జ్యోతి ప్రకాశం త్రిమూర్తాత్మకము, త్రిమాతాలకు ప్రియమైనది. అందుకే సాయం సంధ్య వేళ దీపం వెలిగించి దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమో సహజ, దీపేన సాధ్యే సర్వం, సంధ్యాదీపం నమస్తుతే అంటూ ప్రార్థిస్తారు. త్రిమూర్తి స్వరూపమైన ఈ దీపం దీపావళి నాడు వందల వేల లక్షల కోట్ల ప్రమిదలతో దేదీప్యమానంగా వెలుగుతుంటే దేవతలంతా ముంగిట నిలిచి ఆశీర్వదిస్తారని భక్తుల విశ్వాసం. నమ్మకాలైన చీకటిని తిట్టుకుంటూ కూర్చోకుండా చిన్న దివ్యని వెలిగించి చూడు అన్న అమృత ప్రబోధమే దీపావళి పండుగలోని అసలైన అంతర్యం.